హాయ్ అండి. నిన్న వీడియో అప్లోడ్ చేయడం అయితే లేట్ అయిపోయిందండి. టైం దాటిపోయిందని చెప్పేసి నేను అప్లోడ్ చేయలేదు. మనం అప్లోడ్ చేసే టైంలోనే చేయకపోతే వీడియోస్ అనేది వైరల్ అవ్వట్లేదనమాట. ఇంకా అందుకని ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేయట్లేదండి. ఆ టైం ఎప్పుడైతే పెట్టాలో ఏ టైం కరెక్టో నేను ఆ టైంలోనే అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ లేట్‌గా వస్తున్నాయని ఏమనుకోవద్దండి. ఎప్పుడొచ్చినా సరే నా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటి వరకు ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంక ఈరోజైతే నేను లంచ్‌లోకి దబ్బ ఫ్రై అయితే చేశానండి. అంటే చికెన్ గ్రేవీ కూడా చేశాను. దబ్బ ఫ్రై మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను చూడండి. ఒక బాండీ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని అందులోకి చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను. వేసుకొని 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ అండి, ఒక పచ్చిమిరపకాయ 4 అంటే కొంచెం పెద్ద కాయ తీసుకున్నాననమాట. 4 చీలికలు చీలుకొని ఇందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ దబ్బ అంటే ఇదివరకు నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. అయితే ఒకసారి తీసుకొచ్చారండి. ఇది చేసుకునే విధంగా చేసుకుంటే చాలా బావుంటుంది. మామూలుగా వండటం రాని వాళ్ళకి, కుదరని వాళ్ళకి ఉంటుంది కదా! వాళ్ళ కోసమైతే నేను షేర్ చేస్తున్నాను. ఇంకా ఇందులోకైతే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని, నేను ఇంట్లో ఉన్న మసాలాలు, ధనియాలు, లవంగా, చెక్క, జాపత్రి అన్నీ కూడా వేసుకొని కొద్ది కొద్దిగా అదంతా కూడా గ్రేవీలాగా ఇలా మిక్సీ పట్టుకున్నానండి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మొత్తం. ఇంకా అదైతే 2 స్పూన్లు, 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. మనకి మసాలా సరిపడా ఉంటే నీచు వాసన రాకుండా ఉంటుందండి కూర. చాలా బావుంటుంది. అంటే కూర అంటే కూరలా కలుపుకోవచ్చు, ఫ్రైలా తినేయొచ్చండి. అటు ఇటు కాకుండా మంచిగా గ్రేవీతోటైతే ఉంటుందనమాట. చాలా బావుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్‌లో షేర్ చేయండి. ఇంకా దబ్బ అయితే నీట్‌గా వేడి నీళ్ళలో వేసేసి 2, 3 సార్లు ఉడకపెట్టేసి వాటిని క్లీన్ చేసేసి శుభ్రంగా ముక్కలైతే కోసేసి పెట్టుకున్నానండి. పెట్టుకున్న దాన్ని కూడా 4, 5 సార్లు కడిగేశాను. కడిగేసేసి ఆ ముక్కలైతే ఇందులో వేసేసుకున్నానండి. వేసేసుకొని మంచిగా ఇలా ఎగిరిపోనివ్వాలనమాట. ఇదంతా ఎగిరిపోయాక ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎక్కువ వేసుకుంటేనే మనకి ఆయిలు ఫ్రై అనేది అడుగంటుకోకుండా అవుతుందనమాట. ఇంకా దీంట్లోకైతే సరిపడా కారం అయితే వేసేసుకున్నానండి. కారం ఇంట్లోది కాకుండా బయట మనం పచ్చళ్ళకి వాడతాం కదా! ఆ కారం అయితే స్పైసీగా బావుంటుందండి. ఇంకా అది వేసుకొని కలిపేసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేశాను. వేసేసి ఇలాగా మూత పెట్టేసేసి ఒక్క 5 నిమిషాలు వదిలేసేయండి. సన్నటి సెగ మీద వదిలేయండి. సూపర్‌గా ఫ్రై అవుతుందనమాట. చూడండి ఎంత యమ్మీగా తయారైపోయిందో. ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసండి దబ్బ అంటే నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్‌లో తప్పకుండా షేర్ చేయండి. రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వేడివేడిగా తినేద్దాం. సూపర్‌గా ఉంటుందండి. ఉట్టిదే కూడా ముక్కలు తీసుకొని తినేయొచ్చు. కార్జూన్ టైప్‌లో ఉంటుందనమాట. బావుంటుంది. బాయ్ అండి.